ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో టీడీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ భయం పట్టుకోవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టార్గెట్ చేస్తూ కూడా దాడులకు తెగబడుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన కారు చూస్తే కనుక చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాత్రి కూడా కారుపై కూడా మోకలు కూడా మూకుమ్మరి దాడికి తెగబడ్డాయి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా. దీనికి సంబంధించి మనతో మాట్లాడుకున్న అభ్యర్థి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, సునీల్ గారు ఏ విధంగా చూస్తారు? ప్రశాంతంగా ఉంటుంది ఏలూరు వాతావరణం, అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి దాడులు తెగబడ్డాన్ని ఏమి చూస్తారు? నిన్న షెడ్యూల్ ప్రకారం పొద్దున్న ఏలూరులో చర్చిల పని తిరిగి వెంటనే జీలుగు వెళ్ళి ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ చూసుకుని సాయంత్రం జంగారెడ్డిగూడెం వెళ్ళి 6, 7, 8 వార్డుల్లో బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అది చూసుకుని ఇంకా జరుగుతుండగా మధ్యలో నాకు షెడ్యూల్ నూజివీడు కాట్రపాడు గ్రామంలో 150 కుటుంబాలు జాయినింగ్ ఉన్నాయని, గంట లేట్ నడుస్తుంది షెడ్యూల్ అని చెప్పి అక్కడ మహిళలు వెయిట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను 7ంటికి అక్కడ 7:15 గంటల జంగారెడ్డి గురించి బయలుదేరంగానే రంగాపురం గ్రామం దగ్గర కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. అక్కడ డీజే పెట్టి రోడ్ బ్లాక్ చేశారు. సరే, ఎన్నికల్లో భాగంగా మనం కూడా డీజేలు అవన్నీ పెట్టుకుంటాము, మనం కూడా ప్రచారం చేసుకుంటాం, వారు కూడా చేసుకుంటారు అనే విధంగా ఫేస్ టు ఫేస్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కామ్గానే ఉన్నారు. ఎప్పుడైతే మనం బ్లాక్ అయిపోయింది కాబట్టి పక్క రూట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి మన కోసం, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు లేట్, ఎందుకంటే నాకు అక్కడి నుంచి సుమారు 1.5 గంట పడుతుంది అక్కడి నుంచి కాట్రంపాడు వెళ్ళడానికి. సో హుటాహుటిన బయలుదేరాలని కంగారుగా సరే వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం వెళ్తుండగా మరి వెనకాల నుంచి కాలుతో తంతు కొంచెం ముందుకెళ్ళంగానే మరి దాన్ని కారుని అద్దాలు ధ్వంసం చేసి 3 కార్లని ధ్వంసం చేయడం జరిగింది. అరాచకం సృష్టిస్తున్నారు. మరి ఒక బీసీకి మొట్టమొదటిసారిగా మరి ఏలూరు పార్లమెంట్ సీట్ ఇవ్వడమే తప్పంటారా? చెప్పండి. మరి తెలుగుదేశం పార్టీ వారికి గతంలో ఇది చేసామని చెప్పుకోవడానికి లేదు, ఇక ముందు ఇది చేస్తామని చెప్పుకోవడానికి లేదు, లేక ఇంకా భౌతిక దాడులు దిగుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో చూస్తే అక్కడ గంట సేపు హాస్పిటల్లో ఉంటే మరి మా కార్యకర్తలు 5 తలకాయలు పాల్గొట్టి మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి. ఎక్కడికక్కడ అరాచకం, ఓడిపోతాం అనే ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఈరోజు అక్కడ ర్యాలీలో మరి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరి వారు అమెరికా నుంచి వచ్చాము, లండన్ నుంచి వచ్చామని చెప్పుకోవడం కాదు, మనం ఇబ్బంది పడేది ఎవరు? కార్యకర్తలు. ఇప్పుడు అక్కడ మా కార్యకర్తలు కూడా వెంటనే అక్కడ బయట ఇద్దాం, మనం కూర్చుందాం అన్నారు. కానీ అక్కడ నా కోసం 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే నష్టపోయేది వాళ్ళ కార్యకర్తలు కూడా మనుషులే. రేపు వాళ్ళ కుటుంబాలు పోతాయి. మా కార్యకర్తలు ఏమన్నా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ముందు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకున్నాను. నేను అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ వెంటనే నేను ఈరోజు పొద్దున్న ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి అలానే ఎస్పీ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ వారికి, జనసేన పార్టీ వారికి, సిపిఐ, బీజేపీ వారికి కూడా పథకాలు ఇంటికి అందిస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మేము ఈరోజు ఓపిక పట్టాము. కానీ ఇలా మళ్ళీ జరిగితే మేము కరుసేక చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంట్లోంచి కూడా బయటికి రాలేరు, దుప్పటి ముసుగేసి ఇంట్లో పడుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చూడొచ్చు, పూర్తిగా కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక ఓడిపోవటం అనే భయం తాళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడున్నటువంటి తాము తలుచుకుంటే కనుక టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు రారు, ఇక్కడున్నటువంటి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. అవుట్ స్టూడియో. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.